మీరు అఘోరా అని చెప్పి తిరుగుతున్నారు అని అంటే మీరు ఎలాంటి సాధనలు చేసిర్రు? ఎలాంటి పనులు చేసిర్రు అంటే? ఇప్పుడు ఎన్‌లైట్‌మెంట్ పొందడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఎన్నో మెథడ్స్ ఉన్నాయి. కొందరు రామ మంత్రం జపిస్తారు. ఓన్లీ రామ రామ అనుకుంటూ ఉండిపోతారు. హ్మ్. కృష్ణ మంత్రం, కొందరు వెంకటేశ్వర మంత్రం, హ్మ్. లేదా ఇంకొందరు ఓన్లీ యోగానే చేస్తారు. వాళ్ళేం పెట్టుకోరు. ఓన్లీ యోగా చేసుకుంటూనే ఉంటారు. అట్లా వన్ ఆఫ్ ద మెథడ్ వచ్చేసి అఘోరా మెథడ్. హ్మ్. అట్లా మనం దీంట్లో ట్రైన్ అయ్యి దీంట్లో ఎన్‌లైట్‌మెంట్ పొందినాం కాబట్టి హ్మ్. దీన్ని నెక్స్ట్ మళ్ళా జనరేషన్‌కి తీసుకెళ్దాం అని చెప్పి అనుకుంటున్నాం. అంటే సోషల్ మీడియాలో ఇందాక అడిగితే సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వడానికి యేసుకున్నా అని చెప్పి. హ్మ్. సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వడానికి ఏదన్నా చేస్తారా మీరు? ఏదైనా ఏం చేయ. మార్కెటింగ్ స్ట్రాటజీస్ నాకు కరెక్ట్ అనిపించినయి చేస్తా. మార్కెటింగ్ స్ట్రాటజీస్ అంటే ఎట్లా? ఇలాంటి ఇప్పుడు పాడ్‌కాస్ట్‌లకు రావడం గానీ, మన బిజినెస్ గానీ, మన దగ్గర ఉన్న వాటెవర్ సర్వీసెస్ గురించి ఒక యాడ్ లాగా చెప్పడం. హ్మ్. అట్లా. బిజినెసా? హ్మ్. ఏం బిజినెస్? స్పిరిచువాలిటీ బిజినెస్. స్పిరిచువల్ అనేది ఒక బిజినెసా? నాకు బిజినెస్. ఎందుకు? అంటే మీకు బిజినెస్ అంటే నాకు అర్థం కాలే. మనీ ఎర్నింగ్ కోసం మీరు ఈ మార్కెటింగ్‌లోకి వచ్చినారంట. మనీ మేకింగ్ కోసమే ఇదంతా చేస్తున్నా. అంటే డబ్బులు సంపాదించడానికి ఇదొక మార్గం. డబ్బు సంపాదించడానికి అంతే. ఎట్లా సంపాదిస్తారు మీరు డబ్బులు? భక్తులతోని. అంటే భక్తులు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? ఎట్లా నమ్మాలి? నమ్మాలి ఇన్ ద సెన్స్ వాళ్ళకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, బ్లాక్ మ్యాజిక్ ప్రాబ్లమ్ గానీ, ఏమైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే, హ్మ్. అవి మనం క్లియర్ చేసినందుకు పేమెంట్ తీసుకుంటాం. ఓకే. ఎంత తీసుకుంటారు? అంటే మామూలుగా? కేస్ టు కేస్. బిజినెస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పర్సెంటేజ్ తీసుకుంటాం. హ్మ్. ఇవి మీ సపోజ్ మీకొక ఒక రూ. 10 ఏమో వస్తున్నాయి. హ్మ్. మీకు రూ. 15 రావాలనుకుంటుర్రు. మరి రూ. 5 అడిషనల్‌గా చేసినందుకు లేదా ఇంకా అడిషనల్‌గా రూ. 10 చేసినందుకు నాకెంతిస్తారు పనయిపోతే హ్మ్. అని చెప్పేసేసి అట్లా డీల్ మాట్లాడుకొని తీసుకుంటా. అంటే బ్లాక్ మ్యాజిక్ లేదంటే వశీకరణలు లేదంటే ఇలా ఏదున్నా మీరు తొలగిస్తారా? ఆ తొలగిస్తా. శక్తులున్నాయా మీ దగ్గర? ఉన్నాయి. ఎలాంటి శక్తులున్నాయి మీ దగ్గర? ఏమేం చేస్తారు మీరు? ఎక్స్‌పర్ట్ అంటే నాకు ప్యాషనేట్‌గా చేసేదంటే మాత్రం బ్లాక్ మ్యాజిక్ రిమూవల్. హ్మ్. ఎంత చేతబడి ఉన్నా కూడా నేను తీసేయగలుగుతా. హ్మ్. హ్మ్. చేతబడి ఉంటే తీసేస్తారా? తీసేయగలుగుతా. చేతబడి అనేది నిజం అని నమ్ముతున్నారా మీరు? ఉంది. అదొక సైన్స్ అది. ఓన్లీ తీసేయడమేనా? చేతబడి కూడా చేస్తారా మీరు? చెయ్యను నేను. నాకు చేయొద్దని చెప్పి ఒక టైమ్‌లో ఫిక్స్ అయిపోయినా. హ్మ్. ఒక టైంలో. గతంలో చేస్తుండే. ఒక్కసారి చేసినా అంతే. ఇప్పుడు నాకు తెలిసిన వ్యక్తి ఒకటొచ్చి ఒక 10,00,000 మీకు ఇచ్చిండనుకోండి. చేతబడి చేయాలన్నారనుకోండి. చేస్తారా? చెయ్య. 15,00,000 ఇస్తే? హుహు. 20,00,000 ఇస్తే? 200,00,00,000 ఇచ్చినా కూడా చెయ్య. మీరన్నారు కదా! బిజినెస్ కోసం ఈ మార్కెటింగ్‌లోకొచ్చినా నేనని. అది కూడా పైసలే కదా! వ్యాపారమే కదా! ఇప్పుడు మీరు గూడా చేసేది వ్యాపారమే. ఈ యూట్యూబ్ యాడ్స్ రావాలి అని చెప్పి సోషల్ మీడియా పెట్టుకోవడం అన్నది కూడా వ్యాపారమే గదా! హ్మ్. మరి దాంట్లో అట్లా అని చెప్పి మీరు ఏది పడితే అది చేస్తారా? ఏది పడితే డ్రగ్స్ మార్కెట్ చేయమంటే చేస్తారా మీ ఛానెల్‌లో? హ్మ్. చేయరు గదా! ఎందుకు చేయరు? తప్పు గదా! దానివల్ల నలుగురు జీవితాలు నాశనం అయితాయని చెప్పి మీరు చేయరు గదా! హ్మ్. ఇది గూడా అంతే. అంటే దీంట్లో ఎస్పెషల్లీ నేను దీంట్లో ఒక రకంగా ట్రైన్ గానీకి గూడా బ్లాక్ మ్యాజిక్ మీదనే నేను తపస్సు చేసి హ్మ్. అమ్మవారిని వాళ్ళ దగ్గర నుంచి కొన్ని పొందడం అనేది జరిగింది. ఆ రిమూవల్ ఏం పొందింది మీరు శక్తులా? శక్తులు. ఎలాంటి శక్తులున్నాయి మీ దగ్గర? అంటే మీరు చెప్పలేదు. నా దగ్గర చాలా ఉన్నాయి. మేజర్‌గా నాకు బిజినెస్‌కి నాకు అక్కడికొచ్చేదైతే మాత్రం శివుడి నుంచి పొందింది ఒకటి జాతకాలు చేంజ్ చేసేది అదొకటి. శివుడి నుంచి ఏం పొందిర్రు మీరు? జాతకాలు చేంజ్ చేసేదనేది పొందిన. జాతకాలు? చేంజ్ చేయడం. అంటే ఒక మనిషి జాతకాన్ని మార్చేస్తారా? హ్మ్. మీరొక మనిషి జాతకాన్ని మారుస్తారు. హ్మ్. అంటే స్పృహలోనే ఉన్నారా? నిద్రమత్తులో ఉండి మాట్లాడుతున్నారా? లేదు లేదు. ఫ్రెష్‌గా 2 సార్లు మీ స్టూడియోకొచ్చినాక గూడా మళ్ళీ స్నానం చేసే మళ్ళా కూర్చున్నా. మనిషి జాతకాన్ని మార్చేస్తారు మీరు. ఎట్లా ఉదాహరణకు ఇప్పుడు మా స్టాఫ్, మా ఎంప్లాయీల జాతకాలు మార్చగలుగుతారా? మార్చొచ్చు. ఇప్పుడు తన ఎనర్జీ జాతకం అంటే ఏంటండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక మన ఎనర్జీ కోడ్ అది. హ్మ్. మన శరీరం పంచభూతాలతోని తయారైతది. హ్మ్. అట్లనే మనం జాతకం అయితే దేన్నైతే అంటున్నామో హ్మ్. ఒక మ్యాథమెటిక్స్ అజంప్షన్ అది. ఒక మ్యాథమెటిక్స్ షీట్ లాగా. హ్మ్. పంచభూతాలతోని తయారైన శరీరం అన్నది ఇప్పుడు మన బాడీలో వాటర్ పర్సెంటేజ్ ఎక్కువుంటది. హ్మ్. మన భూమండలం మొత్తం గూడా వాటర్ అనేది ఏంటిది మూన్‌తోని ఇన్‌ఫ్లూయెన్స్ అయితది. మూన్ వల్లనే మనకి అలలు రావడం, పడడం, సముద్రం ఇదంతా ఇయన్నీ సోది జరగదు. రామాయణం చెప్పకండి బ్రదర్. పాయింట్ మాట్లాడండి. భూమి, అలలు ఇయన్నీ కాదు. ఇప్పుడు ఏమైతదంటే జాతకాలు ఇన్ ద సెన్స్ వాట్ అదే చెప్పండి అంటున్నా. నాకు. జాతకం గురించే చెప్తున్నా. జాతకం అంటే ఏందంటున్నా? సరే పేషెన్స్ మీకు ఇయ్యండి. తెలిసిన డెఫినిషన్ ఏందో జాతకం చెప్పండి నాకు. మీరు ఒక దాని గురించి క్వెషన్ అడిగినప్పుడు హ్మ్. దాన్ని పూర్తిగా విన్నాక మీరు ఆన్సర్ చెప్పాలి. చెప్పండి. ఎందుకంటే సగం సగం అర్థం చేసుకున్నారనుకోండి, మీరు అనుకునే ఏదైతే మీ ఆహ్, మీరు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకునే అవకాశం ఉంటది. హ్మ్. నేను ట్రోల్ అయ్యే అవకాశం ఉంటది. అందుకొరకు నేను అంటే మీకు గూడా కావాల్సింది అదే గదా! ట్రోల్ కావాలనే గదా! ఇది నాకు ఫేమ్ చేస్తున్నారా? గావాలి. నాకు పాజిటివ్ ఫేమ్ గావాలి. నాకు పాజిటివ్ ఫేమ్. ట్రోలింగ్ ఇష్టం లేదు నాకు. హ్మ్. పాజిటివ్ ఫేమ్ అంటే మీ దగ్గర ఏమైనా శక్తులో లేదంటే మీరేదైనా మంచి పనులు చేత్తే అయితారు. అవును. స్టూడియోలోకొచ్చి నేను నామాలు పెట్టుకొని లేదంటే దుస్తులేసుకొని అయితా అంటే ఎట్లయితారు? ఎలాంటి శక్తులున్నాయి మీ దగ్గర చెప్పండి?
చెప్తున్నా కదా. అఘోర స్వామి అని పిలవమంటున్నారు. నేను అఘోర గురువునని కూడా చెప్తున్నా. స్వామి సాధకుని కూడా కాదు నేను. జస్ట్ ప్రాక్టీషనర్ కాదు, మాస్టర్ నేను. మాస్టర్ మీరు అంటే ఎలాంటి సాధనలు చేసిర్రు అంటున్నా నేను. ఒకటి జాతకాల చేంజింగ్ గురించి చెప్దాం. ఇది నాకు మార్కెటింగ్ కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి చెప్తున్నా. మాటికి మార్కెట్ అనకండి. ఏంది ఇదేమన్నా కూరగాయల బేరమా? మీరు వచ్చి కొత్త వేషం వేసుకొని నాకు పైసలు ఇవ్వండి అంటే మార్కెట్ జనాలు ఇవ్వడానికి. మార్కెట్ కాదా మరి? ఉమ్, ఇప్పుడు మీరున్నది మార్కెట్ కాదా? ఉమ్, ఈ బిజినెస్ కాదా? ఉమ్. యూట్యూబ్ యాడ్స్ వాట్ ఎవర్ మీకు ఒక ఇన్కమ్ తీసుకు. కానీ మీలాంటి గురువులు, సాధువులు లేదంటే మహర్షులు అని చెప్పుకునే వ్యక్తులందరూ దీన్ని మార్కెట్ అని పిలవాలన్నా? ఏమని పిలుస్తారు? లోకం అంటారు, సృష్టి అంటారు, సమాజం అంటారు. ఆ రకంగా పిలవాలి. మార్కెట్ ఏంది? మార్కెట్ నాకు నేను సర్వీస్ చేస్తానేమో నేను చెప్తుండే, నేను సేవ్ అయ్యానికి వచ్చినా అని చెప్తుండే. నేను క్లియర్గా చెప్తున్నా, నేను సర్వీస్ నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను బిజినెస్ చేసుకుందాం అనే ఇంటెన్షన్ ఉన్నా. అందుకొరకు నేను మార్కెట్ అనే చెప్తున్నా. బిజినెస్ చేసుకోవాలి అని అంటే అనేక మార్గాలు ఉన్నాయి, అనేక దారులు ఉన్నాయి, అనేక అవకాశాలు ఉన్నాయి. ఈ అవతారం ఏంది? ఈ డేరా బాబా అవతారం ఏంది అంటున్నా. నాకు స్కిల్ దీంట్లో ఉంది, నాకు ప్యాషన్ దీంట్లో ఉంది, నాకు ఇంట్రెస్ట్ దీంట్లో ఉంది. అందుకొరకు నేను ఇదే చేసుకుంటున్నాను. ప్రాపర్ కరీంనగర్. ఏం చదువుకున్నారు మీరు? గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్లో ఏంది? బిజినెస్ మేనేజ్మెంట్. పీజీనా లేదంటే డిగ్రీనా? బిజినెస్ మేనేజ్మెంట్. డిగ్రీ బీబీఏ. ఓకే. బిజినెస్ మేనేజ్మెంట్లో ఇదే నేర్పించరా మీకు? నుదుటి మీద 3 టాటూస్ వేయించుకొని లేదంటే అలంకరణలు చేయించుకొని దుస్తులు పెట్టుకొని ఇదేనా నేర్పించింది బిజినెస్ మేనేజ్మెంట్లో? ఎంబీఏలో కానీ బిజినెస్ మేనేజ్మెంట్ ఇదే నేర్పిస్తారా? నేర్పలేదు. బిజినెస్ మేనేజ్మెంట్లో బిజినెస్ ఎట్లా చేయాలి అని చెప్పి నేర్పించారు. దీన్ని కూడా మీరు ఒక బిజినెస్ అనుకుంటున్నారు, అదే కదా? నేను 2 ట్రైన్ అయినా. అటు గ్రాడ్యుయేషన్ చదువుకున్నా, ప్యారలల్గా ఈ వాట్ ఎవర్ ఇదంతా కూడా నేను నేర్చుకున్నా. ఎన్లైటన్మెంట్ కోర్స్ అనేది కూడా నేను చేసిన. ఎంబీఏ నుంచి ఈ ఫీల్డ్కి రావడానికి కారణం ఏంది? ఎవరు మిమ్మల్ని ఆ రకంగా మోటివేట్ చేశారు? ప్యాషన్, నాకు ఇది ఇంట్రెస్ట్ ఉండే. ఎవరిని చూసి మీరు ప్యాషన్గా దీన్ని చేసుకున్నారు అని అంటే? ఎవరిని చూడలేదు, నన్ను నేనే డిసైడ్ చేసుకున్నా. మన స్కిల్ దీంట్లో ఉంది, దీంట్లో ఆనందం ఉంది, దీంట్లో నేను చేద్దాం అనుకుంటున్నా, దీంట్లో నేను ఆశ్రమం పెట్టుకొని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఇదే ఫీల్డ్. ఒక వ్యక్తి కడుపులో నొప్పనో లేదంటే బాగా హెడేక్ ఉందనో లేదంటే ఆరోగ్య సమస్యలు మీ దగ్గరకు వచ్చినాను, క్లియర్ చేస్తారు అవి? మనం ఎట్లా చేస్తాం అంటే, మెడికల్ రిపోర్ట్స్ తీసినా కూడా ఏం రిజల్ట్ రావట్లేదు అంటే డెఫినెట్లీ అప్పుడు మనం దాంట్లో ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మెడికల్ రిపోర్ట్స్లోనే క్లియర్గా ఉంది, అతను ఫుడ్ కరెక్ట్ తీసుకుంటలేదు, ఇన్ఫెక్షన్ ఏదో అవుతుంది అన్నప్పుడు దీంతో ఏం బెనిఫిట్ ఉంటుంది, టైం వేస్ట్. ఓన్లీ బ్లాక్ మ్యాజిక్ సంబంధించి చేస్తారు మీరు? మేజర్గా నాకు ఇంట్రెస్ట్ ఉన్న బ్లాక్ మ్యాజిక్ రిమూవల్ను, ఈ జాతకాలు మార్చడం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడం అది చేయగలుగుతాం. ఫైనాన్షియల్ ప్రాబ్లం క్లియర్ చేస్తారా? వ్యక్తిగతంగా నాకు 20 లక్షలు అప్పు ఉంది, ఈ రేపటికి తీర్చేస్తారా మీరు? అయిపోతుంది? రేపటికి తీరేది మీ ఎనర్జీని బట్టి. మీ ఏదైతే నేను చెప్తున్న జాతకం అనేది ఉందో లేదా వాట్ ఎవర్ ఒక స్ట్రక్చర్ అయితే. సరే, ఇవన్నీ కాదు, లైవ్ లోనే కెమెరా ఇంకా గంట సేపు అయినా పెడదాం, 2 గంటలైనా పెడదాం. లైవ్ లో నా జాతకం చూడండి, నా కథ ఏందో చెప్పండి, నా వ్యవహారం ఏందో చెప్పండి, ఉంటానా మధ్యలో వీక్తానా అన్ని చెప్పండి. తేడా అయిపోయారు అనుకో, ఇక మీ స్టూడియో ఇక మీరు ఏదైనా అనుకోండి, ఇక చెప్పండి నా జాతకం ఏందో చెప్పండి. మీరు ఇప్పుడు 20 lakhs లోన్ అన్నది మీరు ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. మీ దానికైతే 1.5 year టైం పడుతుంది. మీ కెమెరా ముందు కాబట్టి 1.5 year చెప్తున్నా. ఒకవేళ మీరు ఆఫ్ రికార్డ్ అడిగితే ఇంకా తక్కువ టైం చెప్తుండే. నాకు 1.5 year పడుతుందా? 1.5 yearలో చెప్పినట్టు సాధన కరెక్ట్గా చేసుకుంటే అవుతుంది. నా జాతకం అంటే ఓన్లీ అప్పులనే కాదు, ఇంకా సమస్యలు ఉన్నాయి కదా, ఏమేమి ఉన్నాయో మీరు చెప్పాలి నాకు. అదే చెప్తున్నా, నా స్కిల్ సెట్ వచ్చేసి బ్లాక్ మ్యాజిక్ రిమూవల్ అండ్ ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ జాతకాలు చేంజ్ చేయడం కానీ, ఇవి 2 నేను పర్ఫెక్షన్గా వెళ్తాను. అరే మీరు మంచిగానే ఉన్నారా లేదంటే ఆ గజని సినిమాలో సూర్య టైప్లో ఉన్నారు? నాకు అర్థమవుతలే. కానీ నేను ఏమంటున్నా, ఒక్క నిమిషం, నా జాతకం మీరు చెప్తా అన్నారు. జాతకం అంటే నా భవిష్యత్ ఏంది, వర్తమానం ఏంది, గతం ఏంది, కాలం ఏంది, ఇవన్నీ బేస్ చేసుకొని చెప్తారు కదా. నా పేరు ఏంది, నా కథ ఏందో అది చెప్పండి మీరు. అది నేను అందరికి తెలియదు. అందుకే నేను స్టార్టింగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా అసలు జాతకం అంటే ఏంటిది అని. కానీ మీరు వినే ఇంటెన్షన్ లేరు. ఎందుకు లేము? మీరు కూడా ఇట్లా ట్రోలింగ్ మోడ్లు ఉన్నారు కదా అని చెప్పి. నేను ట్రోలింగ్ మోడ్ అని కాదు, మీ దగ్గర ఉన్న శక్తులు ఏందో మీరు క్లియర్గా చెప్తలేరు. ఆ శక్తికి డెఫినేషన్ ఏందో తెలియదు మీకు. ఆ శక్తులు ఎట్లా వచ్చినాయో చెప్తలేరు. నేను ఏమంటున్నా, మీరు వినాలి అన్న ఇంటెన్షన్లో మీరు లేరు. ఫస్ట్ ఏడా ట్రోల్ చేద్దామన్న ఇంటెన్షన్ ఉన్నారు. సరే నేను చెప్తా. నేనేం గంట సేపు నేనేం మాట్లాడాను, మొత్తం మీరే మాట్లాడండి. మీ దగ్గర ఏమేమి ఉన్నాయో మీరు చెప్పండి. మీరు చెప్పండి, మా చెవిలో పూలు పెట్టినట్టు మీరు పెట్టండి. సరే పువ్వు పెడతా, మీరు ఏందో క్వశ్చన్ అడిగితే పువ్వు పెట్టనీకి లేదు. మీరు వినే ఇంటెన్షన్ లేదన్నారు కదా, నేను వింటా. ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. సరే మీరు క్వశ్చన్ అడగండి, నేను మొత్తం చెప్పండి. ఏంది జాతకం అంటే ఏందంటున్నా? జాతకం అంటే మన పంచభూతాలతో తయారైన శరీరం అన్నది పంచభూతాలతో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. మూన్తోని వాటర్ కంటెంట్ అంటే బాడీలో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అట్లనే గ్రహాలతోనూ కూడా మనం అనేటోళ్ళం ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం. అలా ఒక పర్టికులర్ టైంలో ఒక మనిషి పుట్టిండు అన్నప్పుడు ఆ టైంలో అతనిది ఏ విధంగా ఈ గ్రహాల అమరిక ఉంది, ఏ విధంగా సూర్యుడు ఎక్కడ చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, దానివల్ల ఇతను
ఏ విధంగా ఇతని లోపల ఎనర్జీ అనే స్ట్రక్చర్ అయి ఉందని చెప్పి ఒక మ్యాథమెటికల్ అజంప్షన్ ఉంటుంది. ఇప్పుడు మన ఎనర్జీ లోపల ఎట్లయితే ఉంటుందో ఆ ఎనర్జీని బట్టి మన బ్రెయిన్లో డిఫరెంట్ పార్ట్స్ అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. సింగింగ్ చేసే వ్యక్తి బ్రెయిన్లో ఒక డిఫరెంట్ పార్ట్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు మీరు యాంకరింగ్ అన్నప్పుడు ఆర్ట్స్ రిలేటెడ్ పార్ట్ ఒకటి ఉంటుంది. అట్లా ఒక్కొక్క పార్ట్ అనేది స్టిమ్యులేట్ అయి ఉంటుంది. దాన్ని బట్టి తీసే షీట్ శాస్త్రమే ఈ జాతకం అనేటిది. కానీ జాతకం ఇట్లుంది కదా అని చెప్పి ఇది ఇట్లనే ఉండాలి అని చెప్పి లేదు. దీని ఇట్లనే ఉండి అని మనం యాక్సెప్ట్ చేసి మన జీవితం గడపాల్సిన అవసరం కూడా లేదు. దాన్ని చూసుకొని దీని దగ్గర జాగ్రత్తలు తీసుకోవడానికి, దీన్ని మార్చుకోవడం కోసం అంతే. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాం, ఫుల్ బాడీ స్కాన్ తీసినాం, ఏం చెప్తాడు, మజిల్ మాస్ తక్కువ ఉంది, బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉంది, ఏదో చెప్పిండు అనుకుందాం. యాక్సెప్ట్ చేస్తామా? కాదు కదా. మజిల్ మాస్ కోసం జిమ్కి పోతాం, బాడీ ఫ్యాట్ దగ్గర నీకు డైట్ అది తీసుకుంటాం, ఇట్లా బ్యాలెన్స్ చేసుకోవచ్చు కదా. అట్లనే ఈ కొన్ని రెమెడీస్ ద్వారా వీటి దోషాలని కొంచెం నలిఫై చేసుకునే అవకాశాలు అనేవి ఉన్నాయి. ఇవి రెమెడీస్ అందరు చేసేది. అక్కడ కూడా తప్ప ఈ రోడ్ల మీద మీ జాతకాలు చెప్తామని చెప్పే వ్యక్తులు, లేదంటే చిలక జ్యోతిషం చెప్తామనే వ్యక్తులు, చేయి చూడడం చెప్తా, వాళ్ళ చెప్తా. అయితే ఇది రెమెడీస్ వరకు ఏమైపోతుంది, మీ జాతకం దోషాలు ఏమంటే నలిఫై అవుతాయి కొంతవరకు. ఎట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడైతే సాధన చేస్తారో, మీరు ఎప్పుడైతే గురు దీక్ష తీసుకుంటారో, మీరు ఎప్పుడైతే ఒక గురువు నుంచి మీరు కనుక తీసుకోగలిగితే, ఒక గురువు మీ దాంట్లో వేలు పెట్టగలిగితే అప్పుడు ఏమైపోతుంది అంటే, దాన్ని వేలు పెట్టడం అంటే దీక్షతోని, ఎనర్జీతోని, ఎనర్జీ పెట్టడం, కరెక్ట్ వర్డ్ వచ్చి ఎనర్జీ పెట్టడం. ఎనర్జీ కనుక పెట్టినట్టయితే. ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నారు, మొత్తం ఇంగ్లీషా మొత్తం మొదటి నుంచి? సాధన కూడా ఇంగ్లీష్ లోనే చేశారు? ఎట్లా సాధన చేయడంతో చేస్తాం, ఇంగ్లీష్ తెలుగుతో చేస్తామా? అంటే సాధనలో మంత్రాలు జపాలు ఇవన్నీ ఉంటాయి కదా? ఉంటాయి. ఏమన్నా మంత్రాలు వచ్చా మీకు? ఏమన్నా ఎలాంటి ఒక 2-3 చెప్పగలుగుతారా? మంత్రాలు ఏం చెప్పకండి. మంత్రాలలో మంత్రం అనే టెక్నిక్స్ అంతే. లేలే, ఇప్పుడు సాధన చేసేటప్పుడు కొన్ని శ్లోకాలు, కొన్ని వ్యాసాలు అంటే మంత్రాల టైప్ ఉంటాయి కదా, అవి వచ్చా మీకు అంటున్నా? వచ్చు. 1-2 ఏమైనా చెప్పగలుగుతారా అంటున్నా? ఇది ఫినిష్ కాదు, ఇంతకుముందు చెప్పేది. సరే, దీని తర్వాత అయినా చెప్తారా? దీని తర్వాత దాని గురించి మాట్లాడతా. చెప్తారా? నేను చదివే మంత్రాలు చెప్పా. ఇట్లా ఎప్పుడైతే గురుదీక్ష తీసుకుంటారో సాధన ద్వారా, వాళ్ళు ఇచ్చే టెక్నిక్స్ ద్వారా ఏం చేయొచ్చు అంటే ఆ ఎనర్జీని చేంజ్ చేయొచ్చు. ఎప్పుడైతే ఎనర్జీ చేంజ్ అవుతుందో మీ జాతకం ఏదైతే ఉందో అది అనేది చేంజ్ అవ్వడం అన్నది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఇప్పుడు నా జాతకం కనుక ఎక్కడ చూపించినా కూడా ఇతను ఈ ఫీల్డ్ లో వస్తాడని చెప్పి ఉండదు, ఇట్లా అవుతాడని చెప్పి ఉండదు. ఇది ఎట్లా పాసిబుల్ అయిపోయింది? నేను సాధన చేయడం వల్ల ఆ ఎనర్జీ మీద గ్రిప్ తెచ్చుకొని మా గురువు సపోర్ట్ తో దాని మీద మాస్టరీ చేసిన. మా గురువు పేరు నేను చెప్పదలుచుకోలేదు, ఆయన ఉంటాడు, హిమాలయాలో ఉంటాడు. హిమాలయాలో? మీరు కూడా హిమాలయాలకి వెళ్ళి సాధన తీసుకుర్రు? నేను హిమాలయ గురువు నుంచి సాధన తీసుకున్నా, కానీ ఏ గురువు నుంచి సాధన తీసుకున్నా కూడా సాధనే ఉంటుంది. మీరు కూడా సాధన కోసం హిమాలయాలకు వెళ్ళిరా, లేదంటే ఆన్లైన్ లో ఫోన్ పేలు మన హిమాలయ పోయినా, కాకపోతే సాధన కోసం కాదు, జస్ట్ అట్లా ఒక తిరగాలని చెప్పి పోయినా. హిమాలయ పోయినా, కాశీ పోయినా, తమిళనాడు పోయినా. అసలు మీరు ఏం మాట్లాడుతారు మీకన్నా అర్థమవుతుందా బ్రదర్? అర్థమైంది. గురువు ఎవరో చెప్పంటే లేదు, గురువు లేరు. నేను ఏమంటున్నా, గురువు కాదంట. మా గురువు పేరు చెప్పడం నాకు ఇంట్రెస్ట్ లేదు అంటున్నా. ఎన్ని మంత్స్ మీ గురువు కింద మీ ట్రైన్ చెప్పండి? 5 years. ఏ ఇయర్ లో ఈ ఫీల్డ్ కి వచ్చిర్రు? ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది? నాకు 17 years ఉన్నప్పుడు వచ్చిన, 21 కి ఎన్లైట్ అయినా. 1.5 year బ్యాక్ నేను ఒక దైవ స్థితిని పొందిన. ఇప్పుడు నా ఏజ్ 29. ఏందా దైవ స్థితి? శివునితో పవర్ అని చెప్పినా కదా. శివుని నుంచి పవర్ తీసుకున్నారు? దీక్ష తీసుకున్నా. ఓకే, అంటే శివునితో మాట్లాడతారా? మీకు అటాచ్మెంట్ ఉందా బాగా దేవునితో? ఇట్లా మాట్లాడతారా? మాట్లాడదాం అంటే మైండ్ టు మైండ్ ఉంటుంది శివునితో. శివుడు మనలాగా మౌత్ తోని చెప్పడు, ఏదున్నా కూడా మైండ్ టు మైండ్ ఉంటుంది. అంటే ఎట్లా అప్పుడప్పుడు ఫోన్ లో ఇట్లా ఫోన్ పే, మెసెంజర్, వాట్సాప్ చాట్, ట్విట్టర్ లో ఇట్లా ఏమన్నా మాట్లాడతాడా? ఏ ఎనర్జీస్ తో అయినా కూడా వాళ్ళు ఫోన్లు వాడరు. వాళ్ళు ఏం. మీరు హిందువేనా? నేను హిందువే, హిందూ గురువు. హిందువులో అఘోర పరంపర గురువు నేను. హిందువా ముస్లిమా? హిందువులో అఘోర పరంపరకి గురువు నేను. పరంపరలో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి? ఎన్ని నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి, ఎన్నైనా ఉండొచ్చు పరంపరలు. కాకపోతే కొన్ని ఫేమస్ ఉన్నాయి. వైష్ణవ పరంపర ఫేమస్, నిలువునామ ముట్ట వెంకటేశ్వర స్వామి భక్తులు వాళ్ళు. శైవులు, శాక్తేయులు అమ్మవారిని పూజించే వాళ్ళు. ఈ శైవులలో మళ్ళా అఘోరాలు, నాగబాబాలు, ఓగడ్లు, నాతు, ఇట్లా రకరకాలు. మళ్ళీ దీంట్లోనే మళ్ళీ ఇంకా వేరియేషన్స్. దీంట్లో మళ్ళా మిశ్రాచారం అని ఇంకోటని. కొంతమంది అఘోరాలు, సాధువులు అని అంటే కొంతమంది బట్టలు ఇప్పేసి తిరుగుతారుగా, మరి మీరు సంపూర్ణంగా వేసుకొని తిరుగుతున్నారు? నా చాయిస్ ఇది.
ఈ బట్టలు ఇప్పి తిరిగితే సాధన అఘోరా అనే వ్యక్తి ఇలానే ఉండాలనేది కొంత ఇండికేట్ ఉంటది కదా కొంత. లేదది, అది మీరు అనుకుంటారు అంతే. అఘోరా అంటే బట్టలు పెరగాలి, అఘోరా అంటే శవాలను తినుకుంటూ ఉండాలి, అఘోరా అంటే శ్మశానంలోనే బతకాలి, ఇంకేదన్నా ఏంటి ఆ లేడీ అఘోరా లాగానే ఉండాలి, అది మ్యాండేటరీ కాదు. మీరు కొంచెం అప్డేటెడ్ అఘోరా అన్నట్టు. నేను అప్డేటెడ్, డెఫినెట్లీ ఐఎమ్ అప్డేటెడ్. ఏముందా సంచిలో? సంచిలో జపమాల ఉంది. ఏముంది? జపమాల, రుద్రాక్షమాల. సంచిలో పెట్టుకునేందుకు బయట బయట తీయలేరా? బయట తీసే దానికంటే సంచిలో పెట్టుకుంటే బెటర్. జపమాల ఎనర్జీ కానివ్వండి, కంఫర్ట్ కానివ్వండి, నీట్నెస్ కానీ అన్ని మెయింటైన్ అవుతాయి. ఇప్పుడు బయట జపమాల తీసి ఆసనాలు వేసే సాధువులంతా ఎవరు మరి వాళ్ళు? జపమాల తీసి సాధన చేసే వాళ్ళు సాధకులే, జపమాల పెట్టుకొని సాధన చేసేవాళ్ళు సాధకులే, బర్వాత తిరిగేటోళ్ళు సాధకులే, బట్టలు వేసుకొని చేసేటోళ్ళు సాధకులే, ఆశ్రమాలలో మెడిటేషన్ తిరిగినా సాధకులే, సాధకులే వాళ్ళు. మరి మీరు అట్లా ఉన్న తిరగాలని ఆలోచన ఎప్పుడు రాలేదా? రాలేదు. ఇప్పుడు మీరు కూడా సాధకులే, మీ ఇంట్లో పూజ చేసుకుంటారు కదా మీరు. లేలే, మీరు అట్లా బట్టలు లేకుండా తిరగాలని ఆలోచన ఎప్పుడు రాలేదా? నేను అదే అంటున్నా బ్రదర్, ఇప్పుడు మీరు కూడా పూజ చేస్తారు కదా. లెట్ మీ కంప్లీట్. నేను మీకు ఎప్పుడైనా ఆలోచన రాలేదా అంటున్నా? రాలేదు, అవసరం రాలేదు. ఒకసారి ట్రై చేయకపోయారు? అంటే మీరే అన్నారు కదా మార్కెట్ లో ఫేమ్ అవ్వడానికి వచ్చిన నేను, ఇంకా ఫేమ్ అవుతారు కదా. అదే అంటున్నా, నాకు పాజిటివ్ ఫేమ్ అని కూడా చెప్పిన.